హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎక్సెల్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మీకు ఒక రిపోర్ట్ ఇచ్చాను చూడండి. కొంతమంది కస్టమర్స్కి సమ్ గూడ్స్ అనేది క్రెడిట్కి సేల్ చేశాను అనుకోండి, అంటే అప్పుగా సేల్ చేశానండి, లేదా కొంత అమౌంట్ అనేది లోన్ ఇచ్చానండి. ఓకే, దానికి సమ్ డ్యూ డేట్ అనేది అలాట్ చేశానండి. ఓకేనా, ఈ డేట్ లోపు మీరు క్లియర్ చేసుకోకపోతే ఇంట్రెస్ట్ అనేది వేస్తాం. ఓకేనా, అలా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన డ్యూ డేట్ ప్రకారంగా ఈ డేట్ని కంపేర్ చేస్తూ అసలు ఈ డ్యూ డేట్ని క్రాస్ చేసిన వాళ్ళు ఎవరు, లేదా టుడే ఇవాళ పే చేయాల్సిన వాళ్ళు ఎవరు, లేదా డ్యూ డేట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు, అలా వాళ్ళందరినీ డిఫరెంట్ ఫార్మేట్స్లో డిఫరెంట్ కలర్స్లో హైలైట్ చేయొచ్చు. అంటే ఈ డ్యూ డేట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి కాల్ చేసి తొందరగా పే చేసుకోండి లేదా ఇంట్రెస్ట్ పడిద్ది ఇలా చెప్పడానికి కావచ్చు. లేదా ఆల్రెడీ క్రాస్ చేసిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ అప్లై చేయడానికి కావచ్చు, లేదా ఎవరెవరు పే చేశారో తెలుసుకోవడానికి కావచ్చు. ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ ఫార్మేట్స్లో వాళ్ళ డ్యూ డేట్స్ని హైలైట్ చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. అలానే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి వ్యూయర్స్, ఈ రిపోర్ట్లో ఈ నేమ్స్తో వీళ్ళకి ఇచ్చిన అమౌంట్తో సంబంధం లేదండి, ఈ డ్యూ డేట్స్ని బేస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ డేట్తో కంపేర్ చేస్తే ఓకేనా, ఇవాళ పే చేయాల్సిన వాళ్ళు ఎవరో కనుక్కుందాం. అలానే ఈ డ్యూ డేట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు, అంటే ఒక 2-3 డేస్లో పే చేయాల్సిన వాళ్ళు ఎవరో చూద్దాం. దానికన్నా ముందు అసలు ప్రజెంట్ డేట్ని క్రాస్ చేసిన వాళ్ళు ఎవరు, అంటే ఇంతవరకు పే చేయని వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ అప్లై చేయాలి కదా, ఇలా కనుక్కుందాం. ముందు మనం ఏం చేద్దామంటే, ఇక్కడున్న మెంబర్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చిన డ్యూ డేట్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మేటింగ్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ హైలైట్ సెల్స్ రూల్స్, ఇందులో లెస్ దాన్. ఇప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు క్లిక్ చేస్తున్నా అంటే, ఈ రోజుతో కంపేర్ చేస్తే ఈ రోజుతో ప్రీవియస్ డేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చెల్లించాలి కదండి. అంటే ప్రీవియస్ డేట్స్ డ్యూ డేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చెల్లించాలి కాబట్టి వాళ్ళని హైలైట్ చేద్దామండి. ఓకే, ఇక్కడ లెస్ దెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఓకేనా, ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్గా డేట్ అనేది టైప్ చేయకుండా ఇవాళ డేట్ చూడాలంటే ఎక్సెల్లో ఫార్ములా ఏందండి, టుడే ఈజ్ ఈక్వల్ టు టుడే ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్. ఓకే, ఇలా ఇచ్చేస్తే ఇప్పుడు మనకి ప్రీవియస్ డేట్స్ మొత్తం వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ డేట్స్ అయితే హైలైట్ అయినాయి ఇవన్నీ ప్రీవియస్ డేట్స్. ఇలా ఇక్కడ ఎవరైతే హైలైట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది అప్లై చేయొచ్చు. అలానే ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే ఈ డేట్ అనేది సెలెక్షన్ చేసి డ్యూ డేట్స్ని వీళ్ళలో ఎవరైతే డ్యూ డేట్కి దగ్గరలో ఉన్నోళ్ళో వాళ్ళందరినీ హైలైట్ చేద్దాం. ముందు సెలెక్షన్ చేసి హోమ్ ట్యాబ్లోనే కండిషనల్ ఫార్మేటింగ్ హైలైట్ సెల్స్ రూల్స్లో బిట్వీన్ ఇందులోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎలా మెన్షన్ చేస్తారంటే టుడే, అలానే ఇంకో 2-3 డేస్లో ఎవరైతే పే చేయాలో వాళ్ళందరినీ హైలైట్ చేద్దాం. ఎలా ఇస్తాను అంటే ఈజ్ ఈక్వల్ టు టుడే, అలానే ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మళ్ళీ నేను టుడే ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ +3, అంటే ఈరోజు కాకుండా అడిషనల్గా ఇంకో 3 డేస్. అండ్ వీళ్ళకి సపరేట్ ఫార్మేట్ మెన్షన్ చేస్తున్నాను, ఎల్లో కలర్ ఇచ్చాను. ఓకే, ఇదిగోండి, అంటే ఇక్కడ ఎల్లో కలర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే డ్యూ డేట్స్కి దగ్గరలో ఉన్నవాళ్ళు. వీళ్ళకి కాల్ చేసి మనం ఈ లోన్ గురించి ఈ అమౌంట్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది కాల్ చేసి చెప్పచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా డిఫరెంట్ ఫీల్డ్స్లో మీరు వర్క్ చేసేటప్పుడు ఒక కస్టమర్స్కి ఇలాంటి డ్యూ డేట్స్ ఉన్నప్పుడు ఇలా మనకు కావాల్సినట్టుగా హైలైట్ చేసి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.